You know English? You Telugu. I am English. Mr. Gautam Nanda, Gopichand. Is there? Oh, thank you. I am Great Satana. Hello. Namaste. Gautam Nanda. You don't know Gautam Nanda? Gautam Nanda. Gautam Nanda is Gopichand. अरे इधर से Oh, you know Hindi? यहाँ ही नो ये Thank you. अरे इधर का था तो नहीं वाली Confusing. గోపిచంద్ గారు నమస్కారం. సతన్న, గౌతమ్ నంద సినిమా వస్తుంది కదా సార్, దాని గురించి మాట్లాడాలి. రియల్ సెట్టింగ్ చేసుకుని వస్తాను. సిట్టింగా సార్? మీరు 60 and 90 సార్? నీ సెట్ చేసుకోమ్మా, నేను వస్తాను. సెట్టింగ్ చేసుకోవాలి. 60-90 కాదు. వస్తారా సార్ తొందరగా? నేను వస్తాను మా, నువ్వు వెళ్ళి వస్తారంట సార్. మాట్లాడుతూ వస్తారా? మళ్ళీ ఒకసారి అడుగుదాం, ఎందుకైనా మంచి కోపన్నా పడని మళ్ళీ ఒకసారి అడుగుదాం. మంచి పేరేమో వస్తారన్నారు బాబు. నేను వస్తాను, వెళ్ళి అక్కడ వెళ్ళి సెట్ చేసుకొని అప్పుడు చెప్పి నేను వస్తాను, మాట్లాడతాను. ఓకే, సెట్టింగ్ రెడీ, లైట్స్ అన్నీ రెడీగా. అన్న నమస్కారం. నమస్తే. మీరు అనుకున్న టైం కరెక్ట్గా వచ్చింది. మీరు రారేమో అనుకున్నా. ఎందుకు అని చెప్పాను కదా. అంటే పెద్దోళ్ళు హీరోలు కదా, అంటే అట్లా వస్తారని చెప్పేసి రాకుండా కూడా ఉంటారు అనుకొని. అట్లా నేను మాటిస్తే వస్తాను. యు ఆర్ వెరీ జెన్యున్ పర్సన్. ఓకే. మన చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కనిపించినాను మిమ్మల్ని. మీరు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు? నా చిన్నప్పుడు సార్. నేను ఇప్పుడు పెద్దగా అయిపోయి ముసలి లెక్క కనిపిస్తున్నాను. మీరు అట్లాగే అప్పటి నుంచి ఎట్లున్నారో అట్లనే ఉన్నారు. ఏం తింటారు సార్ మీరు? లేదు, మామూలు భోజనం. మరి ఎందుకు అట్లా మీరు అట్లా ఉన్నారు, నేను ఎందుకు ఇట్లా అయినా సార్? ఏం మరి అడగాలి, నువ్వేం చేస్తున్నావు? ఎనీ చేంజెస్ సార్? ఎనీ చేంజెస్? ఏం చేంజ్ అవ్వలేదు, అట్లానే ఉన్నారే. బట్ బాగా ఏజ్డ్ లాగా కనిపిస్తున్నాను సార్ నేను. ఏం లేదు, అట్లానే ఉన్నా. అవునా? అంటే మీరు కలిసిన తర్వాత మళ్ళీ ఇప్పటికీ నాలో బాగా చేంజ్ ఒకటి వచ్చింది, మీరు కనుక్కోలేదు. పొట్టొచ్చిందా? యా, దట్ ఈస్ ట్రూ. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ వెరీ మచ్. ఓకే ఓకే. వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఓకే. 100% ఇంగ్లీష్. వద్దు, ఇప్పుడు ఇంగ్లీష్ వద్దులే, తెలుగులో మాట్లాడుకుందాం. మధ్య మధ్యలో ఒకవేళ ఇంగ్లీష్ వచ్చేసినా కూడా యూ షుడ్, నేను బ్యాలెన్స్ చేసుకుంటాను. యూ షుడ్ క్యాచ్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీ డాడీ సార్. ఓకే. టి కృష్ణ గారు అంటే చచ్చిపోయేంత ప్రేమ. ఓకే. ఆయన మంచి సోషల్ సబ్జెక్ట్ని కమర్షియల్ వేలో చెప్పే డైరెక్టర్ ఆయన ఒక్కడే. ఆయన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో అసలు నో బడీ ఎంటర్ ది డ్రాగన్ టిల్ నౌ. ఓకే. కానీ రాజ్ కుమార్ హిర్వాని అని ఒక ఆయన ఉన్నాడు బాలీవుడ్లో. టి కృష్ణ గారిని అప్గ్రేడ్ చేస్తే దట్ మ్యాన్ కమ్స్. ఓకే. మై థాట్. ఓకే. వాట్ యూ సే? కరెక్ట్. మరి వచ్చారులే, ఉన్నారో మరి తెలియదు కానీ, బట్ నాన్నగారు తీసిన సినిమాలని మళ్ళీ ఇప్పుడు ఎవరు తీయటం లేదు. ఎవరు తీయట్లేదు అసలు, తీయలేదు అట్లాంటి సబ్జెక్టులు అంత కమర్షియల్ వేలో సోషల్ సబ్జెక్టు. బట్ దట్ మ్యాన్ ఈస్ డూయింగ్ సో వండర్స్. రాజ్ కుమార్ అని బాగా తీస్తుంది. యు నో దట్ మ్యాన్? ఐ నో. ఓకే. నో సార్, అందరు హీరోయిన్లతో మీరు చేసినా సార్ యాక్టింగ్? ఆల్మోస్ట్. కానీ ఒకరు మిస్ అయిన రాయింది మీరు బాగా, నాకెందుకో డౌట్ వచ్చింది. ఎందుకని? యు ఆర్ మిస్సింగ్ సమ్ వన్. అదేం లేదే. మరి నాకెందుకో డౌట్ వచ్చింది. మొన్న ఆడియోలో అన్నా, ఆడియోలో అందుకు ఎందుకంటే మామూలు తమన్ గురించి మాట్లాడుతూ టక్కని తమన్నా అని వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా ఉంది. అవును, హన్సిక అని చెప్పన్నా. అదే మిస్సింగ్, అదేం లేదు, అట్లాంటిది ఏం లేదు. ఆమెతో యాక్టింగ్ చేసిందా? చేయలేదు. అందుకే మనసులో ఉందేమో సార్. మనసులో ఏం లేదు, మామూలు తమన్ గురించి మాట్లాడుతూ టప్పని పక్కన చూడగానే తమన్ అని వచ్చేసి. రియలీ నో ఇన్ మనసు అట్లా అయ్యి ఉండవు. కానీ నా మనసు తమన్నా ఉంది సార్ బాగా. ఓకే. ఆమె ఏం సార్ ఫేర్ అండ్ లవ్లీ తింటుందా, పెట్టుకుంటుందా, తాగుతుందా సార్? అన్నీ అడగాలి మరి. చాలా తెల్లగా ఉంటుంది ఆమె. ఓకే. సో దిస్ ఇస్ గౌతమ్ నంద. ఓకే. నంద పక్కన నందం ఉంటే బాగుంటుంది, సున్నా ఉంటే. ఎందుకు? ఇది కూడా బాగుంది కదా. దిస్ ఇస్ శౌర్యం అండ్ లౌక్యం ఆల్ సున్నా ఎండింగ్ లెటర్. అట్లా ఏం ఉండదు, కథ బాగున్నప్పుడు ఆడిద్ది అంతే. ఓ, యు ఆర్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. వెరీ ప్రాక్టికల్. కథ బాగుంటే నడుస్తుంది. కథ బాగుంటేనే ఆడిద్ది తప్పితే సున్నా ఎన్ని అవుతాయి అవన్నీ వేస్ట్ మాటలు. అట్లాంటి సున్నా పెట్టినవి కూడా పోయినాయి ఉన్నాయి కదా. సున్నా పెట్టినవి కూడా సున్నా కలెక్షన్ వచ్చినాయి ఉన్నాయి కదా. ఓకే. సో వాట్ ఈస్ దిస్ సార్ గౌతమ్ నంద మీన్స్? గౌతమ్ నంద తనలో తను తెలుసుకోవటం. విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్ సమ్ టైమ్? వదిలే, నేను ఇట్లా తెలుగులోనే మాట్లాడతాను. యు ఆర్ కంఫర్టబుల్? ఐ యామ్ టాకింగ్ ఇంగ్లీష్. ఓకే. మిడిల్. ఓకే. యా. గౌతమ్ నంద ఏంటంటే గౌతమ్ నంద ఎలా అయ్యాడు అనేది మేజర్ స్టోరీ. అచ్చా, గౌతమ్ అనే అతను గౌతమ్ నంద ఎట్లా అయ్యాడు? అవును. అంటే గౌతమ్ అంటే ఫస్ట్ హాఫ్, నంద మధ్యలో ఇంటర్వెల్ తర్వాత యాడ్ అవుతారా సార్ ఎట్లా? అది సినిమా చూస్తే మీకు తెలుసు.
మీరు ఆ ఆడియో ఫంక్షన్లో కూడా అన్నారు, నేను ఇప్పటిదాకా ఇట్లాంటి యాక్టింగ్ చేయలేదు, ఇది మాత్రం జబర్దస్త్ క్యారెక్టర్ ఇదని. కానీ ఆ తేజ డైరెక్షన్ కూడా మంచి విలన్గా మంచిగా చేసింది సార్ మీరు. ఇట్లాంటి యాక్టింగ్ అంటే అట్లాంటి యాక్టింగ్ చేయలేదని ఒక మనసు తృప్తిగా ఉండి నాకు చేసినందుకు ఈ సినిమా చేసినప్పుడు నాకు పర్ఫార్మెన్స్ చేశాను, ఒక మంచి పర్ఫార్మెన్స్ చేశాను, నాకు తృప్తి ఉండింది నాకు. అంటే అంతకుముందు తృప్తి లేదా? అంటే అందం వచ్చింది మధ్యలో ఒక 1.5 year గ్యాప్ వచ్చింది కదా నాకు. ఆ గ్యాప్ నేను చెప్పిన మీనింగ్. అచ్చా, ఈ 1.5 year తర్వాత మంచి తృప్తిగల క్యారెక్టర్ చేశాను అని చెప్పి. నేను అదే పరిచయం ఇట్లా ఎందుకు అంటుండో, ఇంతకుముందు చేసిన మంచిగా తృప్తిగానే ఉన్నాయి కదా, నాకు కూడా తృప్తి వచ్చింది, పబ్లిక్ కూడా తృప్తి వచ్చింది. వై దిస్ మ్యాన్ ఈస్ టెల్లింగ్ లైక్ దట్ ఐఎమ్ సో కన్ఫ్యూజింగ్. కన్ఫ్యూజన్ అవద్దు మామూలుగా, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక మంచి ఫుల్ సినిమా అన్ని ఎమోషన్స్ ఉండే సినిమా చేశాను కాబట్టి ఓ తృప్తిగా ఉండింది నాకు. అంటే ఏ ఆర్టిస్ట్కైనా ఎవరో సీన్ చేసిన తర్వాత సెట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచన ఏం చేసిన ఈరోజు ఆలోచించుకోండి. అట్లా నేను ఈ సినిమా చేసినప్పుడు నేను చాలా సీన్లు హ్యాపీగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ మంచి సినిమా చేశాను, ఓ మంచి సీన్ చేశాను, ఈరోజు ఈ సీన్ బాగా వచ్చిందని తృప్తిగా వెళ్ళిన రోజులు చాలా ఉంది. సో దిస్ సినిమా ఆల్సో లైక్ దట్ తృప్తి కమింగ్. అవును, ఆడియన్స్ ఆల్సో తృప్తి కమింగ్ ఆర్ డెఫినెట్గా వచ్చింది. డెఫినెట్గా చూసిన ఆడియన్స్ తప్పకుండా డెఫినెట్గా మంచి సినిమా చూసిన తృప్తిగా ఉంటుంది. దీంట్లో హీరోయిన్లు వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టాను సార్? వేరే వాళ్ళ తమని పెట్టుకోవాల్సింది సినిమా. డైరెక్టర్ని అడగాల్సింది, డైరెక్టర్ ఎవరిని పెడితే వాళ్ళతో చేయాలి కదా. నేను మీరు హీరో డైరెక్టర్ గారు ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు పెట్టినారు కదా, ఇంకెందుకు అమ్మాయి ఎందుకని మళ్ళీ కొత్తగా మార్చాలని చెప్పి మార్చారు. దట్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ 1/2 = A+B². నాకు అర్థం కాల. నాకు కూడా అర్థం కాలేదు. అంటే తమన్నా పెట్టిన సినిమాలు ఆల్రెడీ చేసింది కాబట్టి ఆయన వద్దనుకున్నాడు. అవును, బికాస్ ఆఫ్ దట్. అంటే ఈ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారని అనిపించింది దానికి, ఆయనకు అనిపించింది. మీరు కూడా చెప్పాలి, తమన్నా క్యారీ ఆన్ బై. ఎందుకు డైరెక్టర్ ఎవరు పెడితే వాళ్ళతో చేసేసి వెళ్ళాలి. వీళ్ళ క్యారెక్టర్ ఏంటి సార్? వీళ్ళిద్దట్లో ఎవరు మీకు మంచిగా ఉంటారు? ఇద్దరితో బాగా ఉన్నారు. బేసిక్ ఏంటంటే హన్సిక క్యారెక్టర్ పేరు వచ్చి స్ఫూర్తి అనే క్యారెక్టర్ సినిమాలో. స్ఫూర్తి ఇన్స్పిరేషన్. అవును, ఇన్స్పిరేషన్. హీరోకి ఒక ఇన్స్పిరేషన్గా ఇచ్చే క్యారెక్టర్ అనమాట. అమ్మాయి ఏంటంటే క్యారెక్టర్ తనది చాలా చిన్న ప్రపంచం, చిన్న అంటే ఇదేందో చిన్నగా తృప్తి పడే క్యారెక్టర్ అమ్మాయి. హీరోని బాగా బ్యాకింగ్ చేస్తే నువ్వు ఇచ్చే అని చెప్పి మోరల్ సపోర్టింగ్ ఇచ్చే క్యారెక్టర్. అట్ ది సేమ్ వెరీ టాకటివ్, బాగా మాట్లాడుతూ ఉంటుంది గలగలగలని. మామూలుగా జనరల్గా కూడా అమ్మాయి బాగా మాట్లాడుతూ ఉంటుంది. సెట్లోకి వస్తే ఆఫ్ ది సెట్ కూడా బాగా మాట్లాడుతూ ఉంటుంది. సెట్లోకి వచ్చిందంటే కొంచెం బాగా హడావిడిగా ఉంటుంది. ఇంకా క్యాథరిన్ పరంగా చూసుకుంటే క్యాథరిన్ కొంచెం రిచ్ క్యారెక్టర్, ఒక యాటిట్యూడ్, కొంచెం పబ్ కల్చర్ అట్లా ఉండే అమ్మాయి అనమాట. అవును, అట్లాంటి కల్చర్స్ ఉండే అమ్మాయి క్యారెక్టర్. అదేం లేదు, అది ఏమైనా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అట్లా బాగుంటుంది, కొంచెం సొఫిస్టికేటెడ్గా ఉంటుంది. దానికి పర్ఫెక్ట్గా అమ్మాయి సెట్ అయింది, క్యాథరిన్ సెట్ అయింది. మోడర్న్ డ్రెస్. అవును, మోడర్న్ డ్రెస్ వేసుకొని కొత్త థాట్స్. ఈ అమ్మాయి ఏమో చిన్న ప్రపంచం, ఇంతేరా జీవితం అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే క్యారెక్టర్. మీరు డబుల్ యాక్షన్ సార్ దీంట్లో? కాదు, 2 షేడ్స్ ఉంటాయి. డబుల్ యాక్షన్ కాదు, 2 షేడ్లు ఉంటాయి. అది ఎట్లా నాకు అర్థం కాలేదు. 2 విధాలుగా ఉంటాడు. ఒకడే మనిషి 2 విధాలుగా ఉంటాడు. 2 విధాలు, ఒకడు పైకి దూకుని ఒకడు పక్క దూకుంటారు కదా. మన అదే డబుల్ యాక్షన్ కదా, ఇద్దరు కదా. 2 షేడ్స్ ఉంటాయి మామూలుగా. 2 షేడ్లు ఉంటాయి. 2 షేడ్స్ ఉంటాయి. ఒకరేమో మీదికి తీసుకుంటారు, ఒకరు కాదు. ఒకసారి పైకి తీసుకుంటాడు, ఒకసారి పక్క దూకుతాడు. ఒకసారి పైన దూసుకుంటాడు, ఒకసారి కింద ఇట్లా దూసుకుంటాడు. పైన దూసుకున్నప్పుడు హన్సిక ఉంటుందా సార్, క్యాథరిన్ ఉంటుందా? సినిమా చూస్తే తెలిసింది కదా, ఎన్ని ఇప్పుడు చెప్తే ఇంకెట్లా. యా, I am seeing cinema. I am morning so seeing. ఓకే, I am also తృప్తి. బాగా డెఫినెట్గా మంచి ఫీలింగ్ వచ్చింది. మంచి సినిమా చూసాను ఫీలింగ్ అయితే ఉండిందని గట్టి నమ్మకం ఉంది నాకు. గట్టిగా అనుకుంటే అవుతుంది అంట, మన శేఖర్ కమల కూడా అన్నాడు, మనసులో గట్టిగా అనుకుంటే అది అవుతుంది. ఓకే, మీరు వేరే వాళ్ళ సినిమాలు చూస్తారా సార్? అన్ని సినిమాలు చూస్తాను. అన్ని సినిమాలు చూస్తారా? ఈ మధ్య చూసిన సినిమాలు అన్ని రిలీజ్ అని అన్ని చూసాను. ఆల్ సినిమా యూసింగ్ అన్ని సినిమాలు. ఓ యు ఆర్ వెరీ పైసలు జిఎస్టీ మీకేమి అది చేస్తారు. మనం ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు అన్ని సినిమాలు చూడాలి కదా, ఏ సినిమాలు వస్తున్నాయి, ఎట్లాంటి కథలు వస్తున్నాయి, ఎవరు ఎట్లా తీస్తున్నాయి, అన్ని తెలిస్తేనే కదా ఉండేది. ఓ మార్కెట్లో అసలు ఏమొస్తుంది. అవును, ఏమొస్తుంది తెలియాలి కదా. ఇన్ దిస్ సినిమా ఫైటింగ్స్ దేర్ 4 ఫైట్లు ఉన్నాయి. 4 ఫైట్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్ మాస్టర్లు, వాళ్ళతో నేను చేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది. గ్యాప్ వచ్చింది, 1.5 year గ్యాప్. 1.5 year కాదు, అంతమంది ఎక్కువే గ్యాప్ వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి శంఖం తర్వాత మళ్ళీ చేయలా వాళ్ళతో. మళ్ళీ తర్వాత ఈ సినిమాలు చేయడం జరిగింది, ఎందుకంటే మధ్యలో కొంతసారి అడిగినప్పుడు వాళ్ళు డేట్స్ సెట్ అవ్వక కుదరలేదు. బట్ ఈ సినిమాలు చేయడం వల్ల మంచి కాంబినేషన్ సెట్ అయింది, మంచి ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చింది. పాటలు సార్? పాటలు వచ్చి దీంట్లో 4 పాటలు, తమన్ మ్యూజిక్. 4 పాటలు 4 ఫైట్లు. 4 పాటలు. దిస్ ఇస్ ఆల్సో డివిజన్ బై లేబర్. అంటే డైరెక్ట్గా డివిజన్ చేసిన 4 పాటలు ఉండాలి, 4 ఫైట్లు ఉండాలి. కథకి ఉంటే చాలు అనిపించింది, అందుకని అన్నీ పెట్టారు. 4 పాటలు 4 ఫైట్లు, 2 హీరోయిన్లు. వై డోంట్ 2 years 2 హీరోయిన్స్ 4 పాటలు, 4 హీరోయిన్స్ 4 పాటలు 4 డాన్సులు. దిస్ ఈస్ లెక్కల్ A+B². అది ఏ స్క్వేర్లో నాకు తెలియదు కానీ
బట్ సినిమాలో పర్ఫెక్ట్గా అన్ని సాంగ్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఫైట్ ప్లేస్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ కూడా మంచి సాంగ్స్ ఇచ్చాడు, తమన్ మ్యూజిక్ చేశాడు. మామూలుగా మంచి మెలోడీ సాంగ్ ఇచ్చాడు, మాస్ సాంగ్ ఇచ్చాడు, ఒక పాష్ పెప్పీ నెంబర్ ఇచ్చాడు, మంచి సాంగ్స్ ఇచ్చాడు. ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎరగదీశాడు సినిమాకి. అచ్చా. ఫుల్ యాక్షన్ ఉంటుంది సార్ దీంట్లో. యాక్షన్ ఉంటుంది. మీరు యాక్షన్ బాగా చేస్తారు సార్, బాగుంది అది గెటప్. మీరు సినిమాలు చూస్తే బాగా పైలాన్ లేకుంటారు, బయట వస్తే మామూలుగా ఉన్నారు, నార్మల్గా నాలాగానే ఉన్నారు. అంటే స్క్రీన్ పెద్ద స్క్రీన్ కదా, కొంచెం లావు కనిపిస్తుంది. కానీ సూపర్ సార్. క్యాథరిన్ బాగుంటుంది సార్, అమ్మాయి. హన్సిక కూడా బాగుంటుంది. దీంట్లో జోక్స్ ఉంటాయా సార్? కామెడీ ఉంటుందా? కామెడీ బాగుంటుంది. వీళ్ళ కామెడీ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఫైట్లు ఉంటాయి. సెంటిమెంట్స్ ఇస్ దేర్? నో సెంటిమెంట్స్ కూడా మంచి సెంటిమెంట్స్ ఉంటాయి. మామూలు సినిమా చూసేటప్పుడు కొన్ని డైలాగ్స్కి అవును ఇది రియలే కదా, ఆ సీన్స్కి అవును ఇది నిజంగా ఇట్లా జరిగింది కదా అనే డెఫినెట్గా మీకు బయట చూసి అట్లా కనిపిస్తూ ఉంటాయి. రియాలిటీకి మీకు బాగా దగ్గరగా ఉంటుంది, బాగా హార్ట్ టచింగ్ ఉంటాయి సీన్స్ అని. వై యూ గ్రాంటింగ్ డైరెక్టర్ సంపత్ నంది ఫర్ దిస్ సినిమా? నేను అనుకోలేదు, కథ తీసుకొచ్చారు, సంపత్ గారి దగ్గర ఒక కథ ఉందని చెప్పేసి అంటేను వింటా అని చెప్పి. ఎవరంటారు సార్ అట్లా? ప్రొడ్యూసర్స్ చెప్పారు, చెప్తే కథ వింటా అని చెప్పాను. కథ విన్నాను, ఎందుకంటే సంపత్ గారిది ఇంతకుముందు సినిమాలు రిలీజ్ ఒక 3 సినిమాలు వచ్చినాయి, దాంట్లో 2 సినిమాలు చూశాను, రచ్చాను, బెంగాల్ టైగర్. పక్కా కమర్షియల్ మీటర్లో ఉంటాయి, హీరోయిన్ ఎలివేట్ చేసే టైప్లో ఉంటాయి. డెఫినెట్గా అట్లాంటి కమర్షియల్ మీటర్స్ సినిమా వస్తుంది అనుకున్నాను. బట్ దీని కథ చెప్పిన తర్వాత టోటలీ కాంట్రాస్ట్గా ఉంది, విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మంచి కంటెంట్ చెప్పాడు. నాకు తెలిసి తను చేసిన నా 4 సినిమాల్లో గౌతమ్ నంద సినిమా తనకి బెస్ట్ స్టోరీ అని చెప్పగలను. ఇప్పుడు అంటే మీకు ఒక స్టోరీ తీసుకురావాలంటే మీకు ఏమి నచ్చుతుంది సార్? మీకు ఇప్పుడు నా దగ్గర ఒక స్టోరీ ఉంది అనుకో, నేను తెచ్చిన మీ దగ్గరికి తీసుకొచ్చి తమన్నా హీరోయిన్ అని చెప్తా. ఒట్టిగా ఎవరు హీరోయిన్ లేనో తర్వాత పెట్టుకోండి, ముందు కథ వినాలి కదా. తమన్నా అయితే ఏముంది, తమన్నా పెట్టేస్తే ఎట్లా? ముందు కథను బాగుంటేనే తర్వాత ఎవరైనా. నేను హీరో అయినా ఎవరైనా కూడా కథ బాగుండాలి. యూఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దట్. మొత్తం కథ పైన బాగా కథ ఉంటేనే కదా డెఫినెట్గా బాగుండేది. ఎవరికైనా కథ కావాలి కదా, మెయిన్ ఇంపార్టెంట్. కథ పాటలు బాగుంటే నడుస్తున్నాయి కదా సార్ ఇవాళ రేపు. అవును, సినిమా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా 100 కోట్లు కలెక్ట్ చేసినాయి, సూపర్ కలెక్షన్. ఫ్లాప్ అయిన సినిమాలు 100 కోట్లు, సినిమా బాగుంటేనే ఎంత కలెక్ట్ చేస్తాయి. అచ్చా. సో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అన్నీ ఉంటాయి. మీకు ఎట్లాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం సార్ మీకు అసలు? యాక్చువల్గా నాకు ఇట్లాంటి అని కాదు, కూర్చుని ఆడియన్ని మనం బోరు కొట్టించకూడదు, కొంచెం ఎంగేజ్ చేయాలి బాగా. ఎందుకంటే 2.5 గంటలు కూర్చునేటప్పుడు ఒక మంచి దాంట్లో ఏమైనా మనం చెప్పగలిగితే ఏదో మంచిది. సినిమా అనేది పవర్ఫుల్ మీడియా, దాంట్లో మనం మంచి చెప్పగలిగితే మంచిది, లేనప్పుడు మంచి చెప్పలేనప్పుడు దాన్ని ఏం బ్యాడ్ చెప్పకుండా ఒక మంచి స్టోరీ కాసేపు కూర్చొని 2.5 గంటలు వాళ్ళు హాయిగా కూర్చొని ఒక మంచి సినిమా చూసి నవ్వుకుంటారా కానీ, లేకపోతే ఎమోషన్గా కానివ్వండి, ఏదో అట్లా మంచి సస్పెన్స్ కానీ బయటికి వెళ్తే చాలా సంతోషం. సో మీరు మీ నాయన డైరెక్టర్ కదా సార్, మీరు ఎందుకు డైరెక్షన్ ఫీల్డ్కి రాలే? డైరెక్షన్ చేయడం కష్టం, చాలా కష్టం. నో, యువర్ ఫాదర్ ఈజ్ డైరెక్టింగ్. అవును. సో జీన్స్ యాక్టింగ్లో వచ్చింది కదా. నో ప్లాన్స్ డైరెక్షన్ కష్టం, చేయను. ఓ ఎందుకు సార్ అట్లా? అంటే యాక్షన్ కట్ చెప్తే డైరెక్షన్ అయిపోదు కదా. దాన్ని పర్ఫార్మెన్స్ స్టోరీ చేయాలి, అందరూ ఫీల్ అంతా క్యారీ చేయాలి, చాలా పనులు ఉండే దాంట్లో, ఒకటి కాదు అది. నో ప్లాన్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో? నో ప్లాన్స్. ప్రొడ్యూసర్ అది కూడా లేదు. సో హీరోయిన్ నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్ సార్? ఇంకేం స్టోరీస్ వింటున్నాను, ఫైనల్ ఇంకా చేయలేదు. మొత్తం సినిమా రిలీజ్ అయింది. హీరోయిన్లో క్యాథరినా సార్, హన్సిక, తమన్నా? అదే డైరెక్టర్ని బట్టి, ప్రొడ్యూసర్ని బట్టి వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళతో చేయాలి. ఈ సినిమా ఏం నచ్చింది సార్ అంతగా? వై దిస్ పచ్చ జెండా ఊపింగ్ ఫర్ దిస్ మూవీ? పచ్చ జెండా ఊపింగ్ కాదు, బాగా కథ మంచి కథ డెఫినెట్గా. అంటే నేను కొత్త కథ అసలు ఇప్పుడు దాకా రాలేదు ఇట్లాంటి కథ అట్లానే చెప్పను, బట్ పక్కా కమర్షియల్ మీటర్, చెప్పిన విధానం బాగుంది. ఏదైతే తను చెప్పాలనుకున్నాడో అది మెసేజ్ అనొచ్చు, లేకపోతే చిన్న ఒక కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా తను చెప్పాలనుకున్నది చాలా రియలిస్టిక్గా ప్రతి మనిషికి దగ్గరగా ఉండేది. ప్రతి మనిషి ఒకటి తెలుసుకోవాలనే ఒక కంటెంట్ దాంట్లో ఉంది. తప్పకుండా హూ యామ్ ఐ అంటూ ఉంటాడు బేసిక్, హీరోలో ఉంటాడు. జాకీ చాన్ సినిమా నేను కూడా చూసాను, ఇంగ్లీష్ సినిమా అది. హూ యామ్ ఏదో అంటారు ఆయన, హూ యామ్ అది తెలియదు కానీ నాకు. బట్ దీంట్లో ఆ కంటెంట్ ఉంది, మంచి కంటెంట్, ఒక మంచి కాన్సెప్ట్ తీసిన సినిమా ఇది. డెఫినెట్గా దీంట్లో బోరు కొట్టకుండా పక్క కమర్షియల్ మీటర్స్ అన్ని ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా, తప్పకుండా అందరికి నచ్చుతుంది. ఇది ఇంతకుముందు వేరే భాషలో మన సినిమా వచ్చిందా సార్? ఇది గౌతమ్ నంద కమింగ్? నాకు తెలిసి రాలేదు, నాకు తెలియదు. ఓ యూఆర్ వెరీ ఫ్రాంకీ. ఫ్రాంక్ అని చెప్పాలి, తెలిసింది చెప్పాలి కదా. యూఆర్ టోటల్ ఫ్రాంకీ సార్. మీరు కల్మషం ఏం పెట్టుకోరు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు మీరు.
అట్లా ఉంటే బెటర్ కదా, దాచుకోవటం కంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే బెటర్ కదా. ఉన్నట్టు మాట్లాడతారు. సినిమాలో మన భయంకరంగా విలన్ యాక్షన్ చేస్తారు దాని సినిమాలో. అది విలన్గా చేశాను కదా సార్ మీరు ఒక సినిమాలో. అవును, లాంగ్ బ్యాక్. బా భయం వేసి మిమ్మల్ని చూస్తే అమ్మాయి నిజంగా ఇట్లాంటి వాడు అని అనిపించింది. ఓకే. కానీ కలిసినాక మీ మాటలు మీ అది చూస్తే అబ్బాయి గౌతమ్ బుద్ధ అన్నట్టు సౌమ్యంగా. ఓకే. యూ బిలీవ్ గాడ్? దేవుడు నమ్ముతారు. హూ ఇస్ యువర్ ఫ్యాన్? అందరూ ఉన్నారు. ఓ అందరిని నమ్ముతారు. పవర్ ఉంది, ఒక పవర్ ఉంది. అచ్చా, అది నమ్ముతారు. ఆ పవర్కి పేరు గాడ్. అది మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు. ఓ యూ అచ్చా, ఆ పేరు పెట్టేసుకున్నారు. సో ఈ సినిమా మటుకు మీకు మంచి హిట్ అవుతుందని మీ ఆశ. మీ ఆశ నెరవేరాలని మేము కూడా ఐఎమ్ ఆల్సో కోరింగ్. ప్రేయింగ్. థ్యాంక్ యూ. దాని ఏమంటారు సార్? ప్రేయింగ్ కాదు, కోరుకుంటున్నా అనే దానికి ఇంగ్లీష్లో ఏమంటారు సార్? మీ ఇంగ్లీష్లో చెప్పండి. ఐఎమ్ థింకింగ్ అంటారు సార్. కోరుకున్నా అంటే ఆలోచిస్తున్నా కదా. ఓకే. విష్. ఐఎమ్ ఆల్సో విషింగ్ గౌతమ్ నందా ఈజ్ గోయింగ్ టు రాక్ పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ. సో యూ నెక్స్ట్ సినిమా తమన్నా పక్కా హీరోయిన్. ఏదో నోట్లో స్లిప్ అవుతుంది. నోట్లో స్లిప్ అవ్వాలి సార్. మనసులో ఉన్నప్పుడు ఆ భావం బయట. మనసులో ఏం లేదు, పక్కన తమన్ ఉన్నాడు కాబట్టి తమన్నా వచ్చింది. పక్కనే ఇంకా తమన్ కాకుండా ఇంకెవరైనా ఉంటే ఆ పేరు వచ్చేది, ఎవరి పేరు వచ్చేది తెలియదు. ఇంకెవరెవరితోనే చేయలేదు సార్ మీరు యాక్టింగ్? ఇంకెవరు అందరితో చేసి. యూ బేసికల్ యువర్ హూ ఈజ్ ద ఫేవరెట్ హీరోయిన్? అట్లా ఏం లేదు, అందరు బాగుంటారు. ఊరికే మనసుకి నచ్చిన అందరు బాగుంటారు కదా, ఒకరిని తీయలేమే. నాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అందరూ ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క సినిమా చూస్తే ఒక్కొక్క హీరోయిన్ బాగుంటుంది. అవును. ఈ సినిమా చూస్తే ఇద్దరు బాగుంటారు. అవును. క్యాథరిన్ కూడా బాగుంటుంది కదా సార్? బాగుంటుంది. ఆమెలో ఒక మంచి గుణం చెప్పండి సార్ ఏదన్నా చూడనికే. వెరీ సాఫ్ట్, కామ్, వెరీ డెడికేటెడ్. మీలాగా కామ్గా, అది నాకు తెలియదు, సాఫ్ట్గా ఉంటారా, డెడికేటెడ్. ఈ పిల్ల సార్ ఇంకో పిల్ల అమ్మాయి కూడా బాగా వెరీ డెడికేటెడ్, కానీ కొంచెం బాగా బబ్లీ ఎనర్జీ బాగా ఎక్కువ ఉంటుంది తన దగ్గర. సెట్లోకి అడుగు పెట్టగానే టకటకటకడే అని అంటుంది. బాగా గడబడి చేస్తారు. గడబడి అంటే మంచిదే. ఓకే. సో ఈ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. థ్యాంక్ యూ. యాజ్ ఎ ప్రేక్షకుడు ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. ఓకే. ప్రేక్షకుడు ఈస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. అవును. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది ప్రేక్షకుడు. ఓకే. సో ఐఎమ్ హ్యావింగ్ ఏ ఛాన్స్ టు బ్లెస్ యూ. ఓకే. యూ అండర్స్టాండ్? ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది కదా. వెరీ గుడ్ సార్. చాలా డెవలప్ చేసిన సార్. నేను చాలా కష్టపడ్డా. అది 15 రోజుల్లో నెల రోజుల్లో ఇంగ్లీషు నేర్చుకోవాలని చెప్పి బుక్ ఉంటుంది కదా సార్. అవి నేను ఏం చేసి చాలుగా నేను 2 బుక్లు కొన్నా. నెల రోజుల్లో ఎందుకు 15 రోజుల్లో నేర్చుకున్నా. 15 రోజుల్లో నేర్చుకున్నా. 2 బుక్లు కొన్నా. 30 రోజుల్లో నేర్చుకుంటే 2 కొందాం, మనం 15 రోజుల్లో నేర్చుకున్నాం. ఉదయం లేచినప్పుడు ఒకటి పడుకునేటప్పుడు అంతే. ఫుల్ ఐఎమ్ ఓకే. ఎనీవే గుడ్. Yeah, thank you very much sir for your giving time for us. Okay. And I am hit cinema. Okay, thank you. I am going sir. Okay. బస్ ఏ సార్ ఇక్కడ నుంచి పోవాలంటే? ఇక్కడ నుంచా 34B అనుకుంటా. 34B. నాకు ఎందుకో 34A అంటే బాగుంటుంది. ఓకే, అదే ఎక్కేయండి. 34A. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్.